ఆ చీటింగ్ ఆపడానికి మీరు సెంటర్స్ సేమ్ సిటీలో కాకుండా పక్క సిటీలోనో వేరే సిటీలో ఇవ్వచ్చు. మరి 12 అవర్స్ 13 అవర్స్ డిస్టెన్స్ అయితే ఎలాగా? సరే ఇంత దూరంగా ఇచ్చారు, రైల్వే బోర్డు ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఎగ్జామ్స్ చీటింగ్ ఆపడానికి అని స్టూడెంట్స్ అనుకొని దానికి సపోర్ట్ చేసి ఎగ్జామ్ రాద్దామని ఫిక్స్ అయినా సరే ట్రైన్లు ఖాళీగా ఉంటాయా వెళ్ళడానికి? ఉండవు. ట్రైన్లు ఖాళీగా ఉండవు, టికెట్లు దొరకవు, రిజర్వేషన్లు దొరకవు, తత్కాలు దొరకవు. ఇంకెలాగే వెళ్తాడు? జనరల్ వెళ్తాడా? ఇన్ని 12 గంటలు జనరల్ లో వెళ్తే ఆడ అసలు ఎగ్జామ్ రాయగలడా? అంటే రైల్వే బోర్డు మన ఎగ్జామ్ రాయాలి అనుకొని పిలుస్తుందా, రాయకూడదు అనుకొని పిలుస్తుందా? కాంపిటీషన్ తగ్గించడానికి ఇది ఒక కొత్త టెక్నిక్ ఏంటి? నువ్వెందుకు చెప్తున్నారా? నువ్వు రైల్వే ఎంప్లాయీవి, లోకో పైలట్వి, నీకు ట్రైన్ ప్రాసెస్ ఉంటే నీకు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఇండియా మొత్తంలో ఎక్కడికైనా అని అంటారు. మా హానెస్టే చెప్తాను, ఇలా ఎవడైతే నన్ను అంటాడో ఆడి గుద్ద పగలగొట్టాలనిపిస్తుంది మా నాకు. నిజంగా ఏమనుకుంటున్నావు అసలు? రైల్వే ఎంప్లాయ్ అయితే ట్రైన్ ఫ్రీగా దొరికేస్తాయి అనుకుంటున్నావా? అస్సలు దొరకవు. నాకు మంగళూరులో ఎగ్జామ్ పడింది, నాకు టికెట్లు లేవు. నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. నేను నార్మల్ గా చెక్ చేస్తే నాకు ఈ వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తుంది, కానీ నా డ్యూటీ పాస్ ఎంటర్ చేస్తే నాట్ అవైలబుల్ చూపిస్తుంది. సో 10 days బిఫోర్ కాబట్టి నీకు అవ్వట్లేదు, తర్వాత అవుద్ది అంటావా? 2 months తర్వాత కూడా లేవు. ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడు, నీకే తెలుస్తుంది. ఇవి ప్రూఫ్స్ కోసం చూపిస్తున్నాను. ఈ రైల్వే ఎంప్లాయీలు అందరూ సుఖపడిపోతున్నారు అనుకుంటారు మీరు, రియాలిటీ అది కాదు. నేను కూడా డ్యూటీలు చేసుకొని కష్టపడి నేను జనరల్ లోనే వెళ్తాను. నేను ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా బస్సులుగా ప్రిఫర్ చేస్తాను, లేదా ఫ్లైట్ ప్రిఫర్ చేస్తాను, లేదా ఈ జనరల్ లోనే వెళ్తాను.